సంఖ్యాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. అట్లు గోత్రమొక్కంటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలలో నుండి 12,000 యుద్ధవీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రెమేకలను, వారికి కలిగినది యావత్తునూ దోచుకునిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి, పశువులనేమి, సమస్తమైన కొల్ల సొమ్మును, మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకునిరి. తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును, యాజకుడైన ఎలియాజరు నొద్దకును, ఇశ్రాయేలీయుల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని, అపహరణములను, ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను అగు సేనానాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారునందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పేయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరుకారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున, 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకునవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను అనెను.